ఆక్సిడేషన్ నంబర్ ఆక్సిజన్కి ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేస్తున్నాము. రూల్ 8th రూల్ 7 వరకు అయిపోయినాయి కదా. నెక్స్ట్ రూల్ 8th అంటున్నాను, 8th రూల్. సో ఇదేంటంటే ఆక్సిజన్కి, ఈ రూల్ మొత్తం కూడా ఆక్సిజన్కి ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ జనరల్ ఆక్సిజన్కి అంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ ఆక్సిజన్కి అంటున్నాం. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ జనరల్ ఆక్సిజన్ అని. జనరల్ ఆక్సిజన్ మీన్స్ ఆక్సైడ్స్ అని, ఆక్సైడ్ అని. సో ఆక్సైడ్స్లో ఆక్సిజన్కి ఎంత ఉంటుంది అనేది, ఆక్సైడ్ మీన్స్ O-2 అయాన్ని ఆక్సైడ్ అయాన్ అంటాం. అంటే ఆక్సైడ్స్లో ఆక్సిజన్కి ఎంత ఉంటుందంటే -2 ఉంటుంది. జనరల్ ఆక్సిజన్ అంటే ఆక్సైడ్ అని, ఆక్సైడ్గా ట్రీట్ చేస్తాం, -2గా తీసుకుంటాం. సో దేర్ ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ లేదా ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ జనరల్ ఆక్సిజన్ సో ఈజ్ ఆల్వేస్ టేకెన్ యాజ్ -2 అంటున్నాం. ఆక్సైడ్ యూనిట్ అనేది. సో దీని అర్థం ఏంటి, ఆక్సైడ్ యూనిట్ అని. ఆక్సైడ్ యూనిట్ ఫార్ములా ఏమని చెప్తాం, O-2 అని. సో దేర్ ఫర్ ఆక్సైడ్స్లో ఆక్సిజన్కి ఎంత తీసుకుంటాం అంటే -2 తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఆక్సైడ్స్ అంటున్నాను నేను. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఆక్సైడ్స్, సెకండ్ ఇయర్ గ్రూప్ ఆక్సైడ్స్, ఇలా నెంబర్ ఆఫ్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఆక్సైడ్స్ అని లిథియం ఆక్సైడ్ ఫస్ట్ ఇయర్ +1 కదా, అందుకని Li2O +1 -2 అని. సోడియం ఆక్సైడ్ Na2O, పొటాషియం ఆక్సైడ్ K2O, సీజియం ఆక్సైడ్ CS2O అని. సెకండ్ ఇయర్ గ్రూప్ చూసామనుకో, బెరీలియం ఆక్సైడ్ BeO, MgO, CaO ఎట్సెట్రా. ఇట్లా జనరల్ ఆక్సిజన్ అని ఆక్సైడ్స్లో -2 తీసుకుంటాం. లిథియం +1, ఫస్ట్ ఇయర్ గ్రూప్ +1 కదా, అందుకని +1. ఆక్సిజన్ -2, ఇక O-2 అని. O-2, ఇక బెరీలియం +2, ఇక O-2, ఇక కాల్షియం +2 అని, ఇక మెగ్నీషియం +2 అని, సెకండ్ ఇయర్ గ్రూప్ కాబట్టి. సోడియం +1, పొటాషియం +1, సీజియం +1. సో కాబట్టి జనరల్ ఆక్సిజన్ అంటే ఇన్ ఆక్సైడ్స్లో ఆక్సిజన్కి -2 తీసుకుంటాం. ఆక్సిజన్కి చాలా ఉంటాయి, 1 by 1 డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇన్ పెరాక్సైడ్స్ అంటాం. ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ కేస్ ఆఫ్ పెరాక్సైడ్స్, అని. పెరాక్సైడ్ మీన్స్ O-2 యూనిట్ ఉంటుంది, పెరాక్సైడ్ యూనిట్ అంటాం. పెరాక్సైడ్ యూనిట్ O2-2 అని. O2-2 అయాన్ని పెరాక్సైడ్ అయాన్ అంటారు. O2-2 యూనిట్ పెరాక్సైడ్ యూనిట్ అంటే. సో ఈజ్ టేకెన్ యాజ్, సో O2-2 మీన్స్ ఇదిగా OO బాండ్ అంటారు. ఇక్కడ OO బాండ్ అని ఇలా ఉంటుంది. O-1 అని. O2-2ని ఇది ఇలా రాస్తారు OO అని. OO బాండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పెరాక్సీ బాండ్ అంటారు దీన్ని, పెరాక్సీ బాండ్ అని. ఇన్ కేస్ ఆఫ్ పెరాక్సీ బాండ్లో ఆక్సిజన్కి -1 తీసుకుంటాం. సో అందుకని ఇవన్నీ 1 by 1 ఆక్సిజన్కి నంబర్ ఆఫ్ ఉంటాయి, వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. జనరల్ ఆక్సిజన్కి అంటే ఆక్సైడ్స్లో -2 అని, పెరాక్సైడ్స్లో -1 అని చెప్తాం. -1 మీన్స్ ఇది ఇక్కడ OO బాండ్ని పెరాక్సీ బాండ్ అంటాం, అందుకని -1 తీసుకుంటాం. సో దేర్ ఫోర్ ఈజ్ టేకెన్ యాజ్ -1. పెరాక్సైడ్స్లో ఆక్సిడేషన్ నంబరు ఇన్ కేస్ ఆఫ్ పెరాక్సైడ్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ టేకెన్ యాజ్ -1 అంటాం. OO బాండ్ని పెరాక్సీ బాండ్ అంటాం. కాబట్టి వీళ్ళకి ఎగ్జాంపుల్ రాసాం అనుకో, లిథియం పెరాక్సైడ్ లేదా సోడియం పెరాక్సైడ్, పొటాషియం పెరాక్సైడ్, O2-2 కదా, అందుకని Na2O2,
here K2O2, cesium peroxide CS2O2, barium peroxide BaO2, hydrogen peroxide H2O2. సో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. వీళ్ళలో ఆక్సిజన్కి ఎంత తీసుకుంటాము? -1 తీసుకుంటాం. ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఓ బాండ్గా ఎగ్జిస్ట్ అవుతుంది, -2 ఛార్జ్ కాబట్టి -1 అని. సో కాబట్టి పెరాక్సైడ్స్లో ఆక్సిజన్కి -1 తీసుకుంటాం, -1 అని. ఈ ఫస్ట్ ఏ గ్రూప్గా +1, సీజియం ఫస్ట్ ఏ +1, బేరియం సెకండ్ ఏ గ్రూప్ కాబట్టి +2, హైడ్రోజన్కి ఎంత అని చెప్తున్నాం? జనరల్ హైడ్రోజన్కి +1. సో కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ ఆక్సైడ్స్లో అయితేనే -2, పెరాక్సైడ్స్లో అయితే -1. సో నెక్స్ట్ సూపర్ ఆక్సైడ్స్ అంటాం. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ సూపర్ ఆక్సైడ్స్, సో ఇన్ కేస్ ఆఫ్ సూపర్ ఆక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్ యూనిట్ ఈజ్ O2-1 యూనిట్ని సూపర్ ఆక్సైడ్ అని అంటాం. O2-1, దిస్ ఈజ్ ది సూపర్ ఆక్సైడ్ యూనిట్. In case of superoxides లో, so the oxidation state of oxygen is taken as, సో ఎంత తీసుకుంటాం అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం సూపర్ ఆక్సైడ్ అంటున్నాను. పొటాషియం సూపర్ ఆక్సైడ్, ఫార్ములా ఈజ్ KO2, పొటాషియం సూపర్ ఆక్సైడ్ది. సో హియర్ ఆక్సిజన్కి మనం క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ ఎవరు క్యాల్కులేట్ చేయాలి? ఆక్సిజన్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి అన్నోన్గా ట్రీట్ చేసి ఎక్స్గా ట్రీట్ చేస్తాం. సోడియం ఫస్ట్ ఏ గ్రూప్గా, సో కాబట్టి ఫస్ట్ ఏ గ్రూప్కి ఏమని చెప్తాం? +1, 1 ఇంటూ +1 అని, +2 ఇంటూ అన్నోన్ ఏమంటున్నాం? ఎక్స్ కదా. సో కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. సో దేర్ ఫోర్ 1 + 2x = 0. సో +1 అటు తీసుకెళ్తే 2x = -1, x = -1/2 అని. సో దేర్ ఫోర్ సూపర్ ఆక్సైడ్స్లో ఆక్సిజన్కి ఎంత తీసుకుంటారు? -1/2. సూపర్ ఆక్సైడ్లో ఆక్సిజన్కి -1/2. జనరల్ ఆక్సిజన్కి ఆక్సైడ్స్లో -2, పెరాక్సైడ్స్లో -1. ఎందుకంటే O2-2 యూనిట్ ఓఓ బాండ్గా ట్రీట్ చేస్తారు దాన్ని, -1. సూపర్ ఆక్సైడ్లో ఇదిగో క్యాల్కులేట్ చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని పొటాషియం సూపర్ ఆక్సైడ్ అంటారు. ఫార్ములా ఇది KO2. సో ఈ KO2 ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే K+1 + O2-1గా ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకని దీనిలో ఇలా అడుగుతారు, బిట్ ఇది ఇలా అడిగారమ్మా, ఆల్రెడీ అడిగిందే ఇది. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ పొటాషియం ఇన్ KO2 ఈజ్ అని. మీరు జనరల్గా మీరు KO2 అనగానే ఇది ఇలా చేస్తారు. KO2 పొటాషియం అడిగారుగా, సో అందుకని దాన్ని అన్నోన్ అనుకోండి, ఇది ఇలా ట్రీట్ చేస్తారు. 1 ఇంటూ ఎక్స్ అని, +2 ఇంటూ జనరల్ ఆక్సిజన్ అనుకుని ట్రీట్ చేస్తావు. 2 ఇంటూ -2, జనరల్ ఆక్సిజన్ -2 కదా, అందుకని -2గా ట్రీట్ చేస్తావు. ఈజ్ ఈక్వల్ టు న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి 0 అంటున్నావు. సో దీన్ని ఏమంటున్నావు? x - 4 = 0. x = ఎంత అంటావు? +4 అనుకుంటావు. సో దిస్ ఈజ్ రాంగ్ అని మీకు అప్పుడే చెప్పాను. మీరు ఎలా ట్రీట్ చేస్తారో అవి ఫస్ట్ ఆప్షన్స్గా ఇస్తారని. ఇక +4 చూడంగానే +4 కొట్టేసి వస్తావు ఇక. సో అది చూడాలి, నీట్గా క్లియర్గా చూడాలి. సో ఇది సూపర్ ఆక్సైడ్ అంటున్నాం, ఇది ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. K+1 O2-1 అని. ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ కదా, ఇక +1 ఎగ్జిబిట్ చేస్తుంది. సో పొటాషియంకి అయితేనేమో +1, ఇది +1 ఆప్షను. అది ఆక్సిజన్కి అయితే -1/2. ఇన్ కేస్ ఆఫ్ సూపర్ ఆక్సైడ్స్లో పొటాషియంకి అయితేనేమో +1, ఇక్కడ ఆక్సిజన్కి అయితే -1/2, జనరల్ ఆక్సిజన్కి అయితే -2, పెరాక్సైడ్స్లో అయితే -1, పొటాషియంకి +1 సూపర్ ఆక్సైడ్లో, ఇక్కడ ఆక్సిజన్కి -1/2. సో నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఓజోనైడ్లో అంటాం. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్
ఆక్సిజన్ ఇన్ ఓజోనైడ్స్లో సో ఈజ్ టేకెన్ యాజ్ సో ఓజోనైడ్లో ఎంత అనేది ఈజ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఓజోనైడ్ అని ఎగ్జాంపుల్ చూసాం అనుకో పొటాషియం ఓజోనైడ్ అని పొటాషియం ఓజోనైడ్ ఫార్ములా ఈజ్ KO3 పొటాషియం ఓజోనైడ్ ఫార్ములా KO3 సో మనం ఎవరు క్యాల్కులేట్ చేయాల్సింది ఆక్సిజన్కి సో అన్నోన్ ఎక్స్ అనుకుంటున్నాం సో ఎక్స్గా ట్రీట్ చేసి ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తున్నాను ఇక్కడ పొటాషియంకి ఫస్ట్ ఏ గ్రూప్గా 1 × x ప్లస్ 3 × అన్నోన్ ఏమనాలి ఎక్స్ కాబట్టి 3 × x = 0 అప్పుడు ఇదేమవుతుంది 1 + 3x = 0 ఇక్కడ 3x = -1 x = -1/3 సో కాబట్టి ఓజోనైడ్లో ఇక్కడ ఆక్సిజన్కి ఓజోనైడ్లో ఎంత అంటే -1/3 ఇక్కడ -1/3 ఆక్సైడ్స్లో ఎంత అంటే -2 పెరాక్సైడ్స్లో -1 క్లియర్గా 1/1 క్లియర్గా ఇస్తున్నాం జాగ్రత్త నేర్చుకుంటే ఐడెంటిఫికేషన్ ఈజీ సో ఇక్కడ ఆక్సిజన్ జనరల్ ఆక్సిజన్కి దట్ మీన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఆక్సైడ్స్ అని -2 పెరాక్సైడ్స్లో ఇది ఓ బాండ్ -1 సూపర్ ఆక్సైడ్స్లో -1/2 ఓజోనైడ్లో -1/3 ఇక్కడ మీరు గమనించారో లేదో అన్నీ కూడా -2 -1 -1/2 -1/3 ఇక్కడ ఆక్సిజన్ పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ కూడా ఇస్తుంది ఎవరితో అంటే ఫ్లోరిన్తో ఎందుకంటే ఫ్లోరిన్ మనం ఓన్లీ ఎగ్జిబిట్స్ -1 ఆక్సిడేషన్ నెంబర్ అన్నాం కదా ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ అని అందుకని ఫ్లోరిన్తో ఆక్సిజన్ పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ ఇస్తుంది ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆక్సిజన్ డైఫ్లోరైడ్ ఉంటుంది డైఆక్సిజన్ డైఫ్లోరైడ్ ఉంటుంది ఇక్కడ ఆక్సిజన్ డైఫ్లోరైడ్ అని ఆక్సిజన్ డైఫ్లోరైడ్ ఇంకోటి డైఆక్సిజన్ అని డైఆక్సిజన్ డైఫ్లోరైడ్ చూడండి ఫ్లోరైడ్ అంటున్నాం నాట్ ఆక్సైడ్స్ ఇవి ఆక్సైడ్స్ కాదు ఫ్లోరైడ్స్ ఆక్సిజన్ డైఫ్లోరైడ్ హియర్ ఫార్ములా ఈజ్ OF2 డైఆక్సిజన్ డైఫ్లోరైడ్ హియర్ O2F2 ఫార్ములా సో ఇక్కడ మనం ఎవరు క్యాల్కులేట్ చేయాలి ఆక్సిజన్ క్యాల్కులేట్ చేయాలి సో ఇక్కడ పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ ఇచ్చేది ఈ 2 సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆక్సిజన్ షోస్ పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ అంటాడు సో ఇవి ఉంటాయి ఆప్షన్స్ సో పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ ఇచ్చేది ఇక్కడ ఆక్సిజన్ ఎందుకంటే ఇక్కడ ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ అన్నాం కదా అందుకని ఫ్లోరిన్ నెగిటివ్ ఇస్తే ఇక్కడ ఆక్సిజన్ ఇక్కడ పాజిటివ్ ఇస్తుంది వీటిని ఫ్లోరైడ్స్ అంటున్నాం బట్ నాట్ ఆక్సైడ్స్ అనలేదు చూడండి అందుకని ఇవి పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ ఇస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేట్ చేయాలనుకో ఆక్సిజన్ ఎక్స్ అనుకుంటున్నాం కదా అన్నోన్ని ఎక్స్ అంటాం సో కాబట్టి 1 × x అని 2 × ఫ్లోరిన్ -1 ఇచ్చాం కదా ఫ్లోరైడ్స్లో ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ x - 2 = 0 x = +2 అని పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబరు నెక్స్ట్ ఇక్కడ క్యాల్కులేట్ చేయాలనుకో 2 × x 2 × -1 = 0 here 2x here -2 is equal to 0 so therefore 2x = -2 కదా and తీసుకెళ్ళి రాస్తే +2 so that implies x = +2/2 2 cancel గా x = +1 సో పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ ఇచ్చే ఆక్సిజన్ పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ ఇచ్చే కాంపౌండ్స్ ఏంటంటే ఇవి రెండు OF2 O2F2 జనరల్గా ఆక్సిజన్ నెగిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ ఇస్తుంది ఇక్కడ పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ ఇచ్చేయి ఈ రెండు +1 ఇక +2 అని డైఆక్సిజన్ డైఫ్లోరైడ్ అయితేనేమో +1 ఆక్సిజన్ డైఫ్లోరైడ్ అయితేనేమో +2 సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఆక్సిజన్ మనం ట్రీట్ చేసేది 1 by 1 నీట్గా నేర్చుకుంటే చాలా ఈజీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అందుకని నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ప్రతిదీ కూడా ఒక సీక్వెన్స్లోనే ఇస్తాము ఆ సీక్వెన్స్లో చదువుకుంటే సబ్జెక్ట్ ఈజీ అవుతుంది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు సో ఇవన్నీ కూడా ఆక్సిజన్కి ట్రీట్ చేసే ఆక్సిడేషన్ నంబర్స్ జనరల్ ఆక్సిజన్కి -2 కన్ఫ్యూజ్ కాకూడదు సో పెరాక్సైడ్స్కి -1 ఇదిగో ఓ బాండ్ అంటాం పెరాక్సైడ్ -1 సూపర్ ఆక్సైడ్
-1/2 పొటాషియం సూపర్ ఆక్సైడ్ అని. ఇక్కడ బిట్ ఇది పొటాషియం ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఎగ్జిబిట్ చేస్తారు అంటారు. మీరు ఇది ఇలా క్యాల్కులేట్ చేసి వస్తారు, అది రాంగ్. నేను మీకు ముందే చెప్తున్నాను, మీరు ఏదైతే రాంగ్ చేస్తారో అవి ఫస్ట్ ఆప్షన్గా ఇచ్చేస్తారు. సో ఇక్కడ KO2 ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే K+O2-1 అని, ఒక +1 ఆక్సిడేషన్ నెంబర్ పొటాషియంది. నెక్స్ట్ ఓజోనైడ్లో -1/3 పొటాషియం ఓజోనైడ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ ఇచ్చే ఆక్సిజన్ పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ ఇచ్చే కాంపౌండ్స్ ఏంటంటే ఇది ఈ రెండు. ఎందుకంటే ఫ్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి. సంబంధించిన బిట్ ఎలా అడిగారు అనేది ఇది ఒకసారి JEE మెయిన్స్లో January 2, 2020 ఫస్ట్ సెషన్లో అడిగారు. మీకు ముందే చెప్పాం ప్రతిదీ కూడా ఎలా అనేది, మా సీక్వెన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫస్ట్ వీడియోలో బేసిక్స్ ఉంటాయి, ఆ తర్వాత కాన్సెప్ట్ చెప్తామని చెప్పాము. ఆ కాన్సెప్ట్ సంబంధించిన అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది, అంటే ఆ కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తామని చెప్పాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నాము, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఈ కాన్సెప్ట్ ఇది, నువ్వు ఎలా అప్లై చేస్తున్నావు అనేది ఇదంతా కూడాను. ఈ కాన్సెప్ట్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇది January 2, 7th 2020లో ఫస్ట్ సెషన్లో అడిగారు. చూడండి ఏమని అంటున్నాడు, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ పొటాషియం ఇన్ K2O2 అండ్ KO2 రెస్పెక్టివ్లీ అని. ఇక్కడ K2O అనేది ఏంటి, ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్ అనేది +1 -2 అని చెప్పాం. ఇక్కడ పొటాషియం ఆక్సైడ్ అంటున్నాం కాబట్టి K2Oలో ఇక్కడ Kకి +1, ఆక్సిజన్ -2 -2 కాబట్టి. నెక్స్ట్ K2O2 పెరాక్సైడ్, ఇక్కడ పెరాక్సైడ్లో ఇదిగో K2O2 Kకి +1, ఆక్సిజన్కి -1 పెరాక్సైడ్ కాబట్టి. నెక్స్ట్ KO2 సూపర్ ఆక్సైడ్. KO2లో పొటాషియం ఎంత అన్నావు, +1, సో ఆక్సిజన్కి -1/2. సో వాళ్ళు అడిగింది ఎవరికి, పొటాషియంకి. సో పొటాషియం కంటే ఆప్షన్ ఏమవుతుంది, +1 +1 +1. సో ఎక్కడ ఉంది చూడు ఆప్షను, +1 +1 +1. సో ఆప్షన్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షను. సో ఇలాగే ఉంటాయి మా వీడియోస్లో. మీకు స్టార్టింగ్ చెప్పినట్లుగానే కాన్సెప్ట్ ఉంటుంది, ఫస్ట్ దానికి సంబంధించిన బేసిక్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలని ఉంటుంది. ఈ విధంగా ఆ కాన్సెప్ట్ వస్తుందంటే కంపల్సరీగా ఆ కాన్సెప్ట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ మెన్షన్ చేసేస్తాం కంపల్సరీగా. సో ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ ఫర్దర్ రూల్స్ కొన్ని ఉంటాయి, వాటిని కూడా డిస్కస్ చేస్తాను.